వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం. గూండాల మండలం గంగాపురం గ్రామంలో రోడ్డుపై ధర్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టండి. బీజేపీ టీఆర్ఎస్ నాయకుల డిమాండ్. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. నల్గొండలో 19వ వార్డు శ్మశాన వాటిక దుస్థితి, ప్రజల ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కన్నుల పండుగగా తెప్పోత్సవం. యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా వార్డు సభ. ప్రేమ, కరుణ, సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. మార్గంలో అందరూ నడవాలని సూచించిన సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో గల పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా హనుమాన్ శోభయాత్ర. నారాయణ హైస్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ గ్రామ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా శ్రేయస్సు కొరకై గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సూర్యాపేట మండలం పరిధిలోని టేకుమట్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ గ్రామ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా శ్రేయస్సు కొరకై గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించుటకు మరియు అర్హులైన వారికి పథకాలలో భాగస్వామ్యం చేయుటకు అధికారుల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, విద్యార్థులకు అల్పాహారం, వివిధ గ్రామ సమస్యల పరిష్కారం దిశగా మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రభుత్వం అధికారుల ద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, స్థానిక సర్పంచ్ గట్టు జ్యోతి, సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ, రూరల్ ఎస్ఐ బాలునాయక్, గ్రామ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, అనమనాన నీ పిల్లలు ప్రణమిల్లాణ. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. మహేశ్వరి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోలేని వారు అలాగే కూలి ఉన్నవారు కూడా ఉన్నారు. అట్లా బాధపడుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు ఇప్పించడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు బియ్యం కూడా ఇప్పించడం జరిగింది. అందులో నేను ఒకరి కూడా ఉన్నా. మా పెళ్ళయి 11 సంవత్సరాలు, కానీ మాకు రేషన్ కార్డు లేకపోయి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది. దాంతోపాటు 3 నెలల సన్న బియ్యం కూడా అప్పుడే స్టార్టింగ్ రావడం జరిగింది. అది చాలా సంతోషంగా అనిపించింది. ఇల్లు కూడా రావడం జరిగింది. ఇలాగే ఇంకా మరి కొన్ని బియ్యము, గ్యాసు అవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గ్రామ సభకు విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ రాణిస్తున్న కానించి 200 యూనిట్ల కరెంటు మనకు వస్తుంది. 500 రూపాయల గ్యాసు, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం రావడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. మరిన్ని ఎన్నో పథకాలు తెచ్చి మన తెలంగాణను అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎండిఓ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ శివాజీ గారు, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు, అది వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు 200 యూనిట్లు, అది సన్న బియ్యము, 500 గ్యాసు, ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెట్టిన ఇంకా ఎన్నో పథకాలు ముందుకు వచ్చినాయి. నూతనంగా ప్రవేశించిన పథకాలు ఇప్పుడు అల్పాహార పథకము, ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, మళ్ళీ ఇప్పుడు అది మధ్యాహ్నం భోజనం పథకం ఇంటర్మీడియట్ వరకు, దివ్యాంగులు మోటరైజ్ వాహనాలు అందరికీ నూతనంగా ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పథకాలు ఇంకా ఎన్నో పథకాలు ముందుకు వస్తాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక వాటర్ సమస్య కానీ, ఫ్రీ బస్సు కానీ అన్నిటికీ మనకు మంచిగా ఉన్నది. కాబట్టి మన గ్రామం తరపున ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రమేష్ అన్న. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, మరియు మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందో అవన్నీ కూడా ప్రజలకు చేరాలి. చేరిన తర్వాత వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారో లేరో తెలుసుకోవడం కోసం ఇటువంటి గ్రామ సభలు పెట్టడం జరిగింది. మీకు ఏదైనా సమస్య ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఏ పథకాలు మీకు రాకపోయినా మా దృష్టికి, అధికారుల దృష్టికి కనుక తీసుకొని వస్తే తప్పకుండా ఆ పథకాలందరినీ కూడా మీకు రావడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మట్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచి గట్టు జ్యోతి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా సంతోషం. 2 సంవత్సరాల 3 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజాపాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు బ్రహ్మాండంగా, ఒకవైపు గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి కూడా చేస్తే దానిని అన్నిటిని కూడా అధిగమిస్తూ ఒకవైపు ప్రగతి వైపు పోతూ ఇంకొక వైపు ప్రజా సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ముందుకు వస్తున్న కార్యక్రమాన్ని ఈ గ్రామ సభ ద్వారా వివరించాలని, ప్రజలందరికీ తెలియజేయాలని
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ట్రైనీ ఎస్ స్వప్న, వార్డు ఆఫీసర్ దంతాల పవన్ మరియు వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ హన్నుభాయ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబో రోజుల్లో జరగవలసిన కార్యాచరణ మరియు 20వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వార్డు ప్రజల సమక్షంలో చర్చించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ట్రైనీ ఎస్ స్వప్న, వార్డు ఆఫీసర్ దంతాల పవన్ మరియు వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ హన్నుభాయ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబో రోజుల్లో జరగవలసిన కార్యాచరణ మరియు 20వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వార్డు ప్రజల సమక్షంలో చర్చించడం జరిగింది. అర్హులైన వారికి పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ, ఉచిత కరెంటు, ముఖ్యంగా దోమలు, పందులు, కోతుల నివారణ, అదేవిధంగా శ్మశాన వాటిక యొక్క ప్రహరీ గోడ నిర్మాణం, నాగులకుంట డెవలప్మెంట్ గురించి చర్చించి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా 20వ వార్డులో ఉన్న యూపీఎస్సీ స్కూల్ ప్రస్తుతం 8వ తరగతి వరకు ఉన్నది. ఇందులో రానున్న విద్యా సంవత్సరానికి 9 మరియు 10వ తరగతులకు అనుమతులు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ కౌన్సిలర్ బాబా షరీఫ్, వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం, వహీద్ బాయ్, మైనారిటీ నాయకులు ఎండి ఆరిఫ్, రఫీ, షాదీఖానా చైర్మన్ కరీం, అతర్ పాషా, షాదీఖానా మాజీ చైర్మన్ ఎజాజ్ పాషా, ఉడుగు శివ, ముషీర్, అమీర్, ఫయాజ్, అబ్బు, ఘనీ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గంగాపురం గ్రామంలో శుక్రవారం రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పింగళి విజయరెడ్డి మాట్లాడుతూ గంగాపురం నుండి గూండాలకు వెళ్లే రోడ్డు అధ్వాన పరిస్థితిగా మారిందని, యాక్సిడెంట్లకు గురై అంగవైకల్యం చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి అలీం మాట్లాడుతూ జనగాం నుండి సూర్యాపేటకు వెళ్లే దారి నుండి గూండాల వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గంగాపురం గ్రామంలో శుక్రవారం రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పింగళి విజయరెడ్డి మాట్లాడుతూ గంగాపురం నుండి గూండాలకు వెళ్లే రోడ్డు అధ్వాన పరిస్థితిగా మారిందని, యాక్సిడెంట్లకు గురై అంగవైకల్యం చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. పలుమార్లు విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం స్పందించక నామమాత్రంగా చేస్తున్న పనులను వదిలి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ ప్రజలమందరం కోరుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి అలీం మాట్లాడుతూ జనగాం నుండి సూర్యాపేటకు వెళ్లే దారి నుండి గూండాల వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. హామీలు ఇచ్చిన నాయకులు 2 సంవత్సరాలు గడిచిపోయి 3 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంతవరకు రోడ్ల మరమ్మతులపై కన్నేసి చూసింది లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చీనూరి నర్సయ్య, దయ్యాల అరవింద్, ఎండి సర్దార్, బొక్క చంద్రశేఖర్, కాళీ శ్రీను, గొల్లపల్లి సురేష్, శ్రీకాంత్, అల్వాల్ అంజయ్య, అల్వాల కృష్ణ, అల్వాల్ ఐలేష్, అల్వాల భిక్షమయ్య, ఎండి యాకూబ్, అల్వాల సోమయ్య, అనిల్, వార్డు మెంబర్లు కావలి సుమలత, అన్నయ్య, కృష్ణ, గుండ్లపల్లి సురేష్, గ్రామ విద్యార్థులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గుండాల టు గంగాపురం స్టేజ్ వరకు రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, మన స్థానిక సర్పంచ్ గారికి కూడా ఇచ్చినాం. ఎవ్వరు కూడా ఇంతవరకు స్పందించడం, మట్టి పోసిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు కూడా. అందుకనే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతి త్వరలో ఎమ్మెల్యే గారా మరి మంత్రి వారు ఇలా ఎవరో జోక్యం చేసుకుని రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని కోరుతున్నాం. ఇంకోటి, మా గంగాపురం గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. కాబట్టి దీన్ని తక్షణమే స్పందించి చేపట్టవలసింది కోరుకుంటున్నాం. మరియు స్థానిక వార్డు మెంబరు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు గుండాల
గంగాపురం రోడ్డు నేషనల్ హైవే సూర్యాపేట జనగాం నేషనల్ హైవే నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల ప్రధాన రహదారి చాలా గుంతలమయంగా ఉన్నది. గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు కాలయాపన చేస్తున్నారు. ఈ రోడ్డు ఎంతో అధ్వానంగా తయారైంది. రోడ్డు అనునిత్యం ప్రధాన రహదారి కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తట్టని మన్ను పోసిన దాఖలాలు లేవు. ఇంకోటి చాలా ఇబ్బందికరంగా మారింది ఈ రోడ్డు. ప్రజలు అరో రామచంద్ర అంటూ ఈ రోడ్డు నుంచి పోతే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు 3 సార్లు ఈ గ్రామ పర్యటనకు వచ్చినా మేము వినతి పత్రాలు ఇచ్చినాం, ఎటువంటి స్పందన లేదు. కావున మీరు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు స్థానిక మినిస్టర్ గారు దీన్ని స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్థానికంగా మన గంగాపురం గ్రామం రోడ్డు మన గుండాల నుంచి గంగాపురం స్టేజ్ వరకు ఉన్న 7 కిలోమీటర్ల రోడ్డు చాలా గుంతలమయంగా మారి 2-3 సంవత్సరాలు అవుతుంది. చాలాసార్లు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నాం. 2-3 సార్లు మా పర్యటనకు వచ్చినా కూడా మొరపెట్టుకుంటే ఎలాంటి వినతిపత్రం ఇస్తే ఎలాంటి స్పందన లేదు. ఈ ధర్నా కార్యక్రమం చేపడదామని ప్రజలలో అవేర్నెస్ తీసుకోబోతే నిన్న నాయకులు ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది, ఎలాంటి ధర్నాలు చేయొద్దని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మాకు ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రిపూట ఎవరికి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఈ రోడ్డు వెంట వెళ్ళడానికి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారికంగా ఏదైనా ఉంటే అధికారికంగా రిలీజ్ చేయండి. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఇన్ని రోజులలో రోడ్డు వేస్తామని చెప్పి అధికారికంగా మాకు వినతి పత్రం ఇస్తారా, లెటర్ రూపంలో ఇస్తారా, ఎట్లా ఇస్తారో మాకు ఇవ్వండి. ముట్టి మాటలు కాదు, వాట్సాప్లలో పెట్టడం కాదు, అధికారికంగా మాకు లెటర్ విడుదల చేయండి. ఈ రోడ్డు అవుతుంది, శాంక్షన్ అయిందని చెప్పి ఎలాంటి స్పందన లేదు. తొందరగా ఎంత తక్షణం తొందరగా మొదలు పెడితే ఈ పని అంత మంచిది. గ్రామ ప్రజలు రవాణా ఇబ్బందులు చాలా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఈ రోడ్డు తక్షణమే వేయాలని గంగాపురం గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే సూర్యాపేట టు జనగాం ఉన్నటువంటి బైపాస్ రోడ్ కాంచెల్లి లోపలికి మనకు 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గుండాల మండలానికి పోవడానికి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కావున దయచేసి మరి ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, ముఖ్యమంత్రి అయినా స్పందించి మాకు ఎమ్మటే ఈ రోడ్డును శాంక్షన్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మాకు చెప్పడం లేదు. మేము ఏదైనా చేయాలి, మంచి చేయాలని అనుకొని వాళ్ళు దృక్పథంతో వస్తే మాకు మంచిదే, కానీ మాకు అధికారిక ప్రకటన ఏది లేదండి. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు మయంలో 2.5 సంవత్సరంలో కాలయాపన చేసిరు. తట్టెడు మట్టి సుత పోయలేదండి. అప్పుడు ఏదో ఆషమాషిగా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఒక 5 బండ్లో 10 బండ్లో పోసి అది అంతంత మాత్రంగా చేసిరండి. చాలా దయనీయ స్థితిలో ఉన్నదండి ఈ రోడ్డు. దయచేసి మీరు అందరూ మా పార్టీ తరఫున, గ్రామ ప్రజల తరఫున మేము విన్నపించుకుంటున్నాం. ఇంకా ఇప్పటి నుంచే అయిపోలేదండి రోడ్డు. ఇంకా మేము తీవ్రతరం మాకు రోడ్డు శాంక్షన్ అయ్యేంత వరకు మేము ఉధృతం చేస్తామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించాలి, అధికారులు సూత తక్షణమే ఈ రోడ్డు మరమ్మతుని చేపడతారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆర్జాలబావి గ్రామ సర్కిల్లో ఉన్నట్వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరుడైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందిగా నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా అర్జలబావి గ్రామ సర్కిల్లో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన కామ్రేడ్ కొమరయ్య చిరస్మరణీయుడు. వరంగల్ జిల్లా దేవరపల్ల మండలం కడవెండి గ్రామంలో దొరల దేశ్ముఖుల అరాచకాలకు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా నిలబడి విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ చేసే దుర్మార్గాలను ఎదుర్కొని వారి తుపాకీ గుళ్లకు అమరుడైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చవలసిందిగా నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జెడ్పీటీసీ శవరయ్య, వంగూరు నారాయణ యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, కన్నాటి విజయ్ కుమార్, సుక్కరుబోయిన పరమేశ్ యాదవ్, కోటేష్ యాదవ్,
కుంటిగొర్ల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలోని 19వ శ్మశాన వాటిక దుస్థితి దయనీయంగా మారింది. కంప చెట్లు విస్తరించి శ్మశాన వాటిక మొత్తం అడవిని తలపించేలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో పందులు, పాములు సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో రైల్వే స్టేషన్ ఉండడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ పట్టణంలోని 19వ శ్మశాన వాటిక దుస్థితి దయనీయంగా మారింది. కంప చెట్లు విస్తరించి శ్మశాన వాటిక మొత్తం అడవిని తలపించేలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో పందులు, పాములు సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో రైల్వే స్టేషన్ ఉండడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరణించిన వారి అంత్యక్రియల కోసం వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. టాయిలెట్స్, బాత్రూమ్స్ పూర్తిగా కంప చెట్లతో కప్పబడి ఉండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి శ్మశాన వాటికను శుభ్రపరచాలని, భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సరిపోను పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు తినడానికి సరిపోతున్నారు చెప్పి కనీసం నల్లాలు లేవు, కాలు అడుక్కుంటేందుకు లేదు, బండలు లేవు, ఏవి లేవు, దాని డెవలప్మెంటే లేదు. అది మొత్తం విరగటం అయిపోయింది. ఏది మన శ్మశాన వాటిక, దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఉపాయం చేయాలి. పక్కన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, అది కూడా గవర్నమెంట్ తీసుకొని దాంట్లోకి వేస్తే మంచిగా ఉంటుంది. అందుకోసమే అక్కడ నీటి వసతి లేదు, ఆ నల్లాలు చక్కగా లేవు, నల్లాలు ఇరిగిపోయినాయి, బాత్రూమ్లు చక్కగా లేవు, అలా పోతుంది కూడా ఇబ్బంది ఉంది. అక్కడ ఆ పైసలు వసూలు చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు డెవలప్ చేస్తలేరు. ఏమైనా తాగుతూ తిరుగుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అవన్నీ కరెక్ట్ చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. లేదా టౌన్ సెక్రటరీ దోమలపల్లి సరోజ మాట్లాడుతుంది. మన గవర్నమెంట్లో ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉంది. అయితే 25లో పోయినప్పుడు మా అత్తగారు చనిపోయినప్పుడు అదే విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మా సొంత అక్క చనిపోతే వెళ్ళేసరికి అదే విధంగా సేమ్ అట్లనే బాత్రూమ్లు, లేడీస్ బాత్రూమ్లు అని ఏమని ఓపెన్ ప్లేస్ లేదు, అంతా చాలా కంప చెట్లతోటి చాలా ఇబ్బందులు ఉంది. అన్ని సౌకర్యాలు లేవు, ఏం లేవు. కాబట్టి మీరు మన గవర్నమెంట్ కాబట్టి మీరు కల్పించగలరని ప్రార్థిస్తున్నాను. మంచిగా చేయాలని మేము టౌన్ సెక్రటరీ మహిళా కాంగ్రెస్ మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉంది, ఏ వసతులు కూడా లేవు. 25లో మా అత్తగారు చనిపోయినప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు 2026లో కూడా అదే విధంగా ఉంది. చాలా బాత్రూమ్, లేడీస్ బాత్రూమ్లైనా ఏదైనా వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, ఈ స్టేషన్ బ్యాక్ సైడ్ కాబట్టి ఈ గంజాయి వాళ్ళు వచ్చి తాగుడు చేసుడు, తర్వాత పాములు అయ్యికి మొత్తము అవన్నీ చుట్టుపక్కల వాళ్ళందరి స్థానికులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మన గవర్నమెంట్ కాబట్టి నేను మహిళా కాంగ్రెస్ దోమలపల్లి సరోజ టౌన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మన గవర్నమెంట్ కాబట్టి మనం మంచి వసతులు కల్పించాలని మరీ మిమ్మల్ని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు అత్యంత విశేషమైన పర్వదినము. పరాభావనామ సంవత్సరంలో వసంత ఋతువు పౌర్ణమి తిథిన శ్రీ స్వామివారు నిండు పౌర్ణమి వెన్నెలలో విష్ణు పాదోద్భవం తీర్థమని నృసింహ క్షేత్ర మహత్యంలో చెప్పినట్టుగా స్వామివారి పాదముల నుండి పుట్టిన తీర్థరాజము ఈ విష్ణు పుష్కరిణిలో లక్ష్మీ గోదా సమేతముగా విహరిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు అత్యంత విశేషమైన పర్వదినమును పరాభవనామ సంవత్సరంలో వసంత ఋతువు పౌర్ణమి తిథిన శ్రీ స్వామివారు నిండు పున్నమి వెన్నెలలో విష్ణు పాదోద్భవం తీర్థం అని నరసింహ క్షేత్ర మహత్యంలో చెప్పినట్లుగా స్వామివారి పాదముల నుండి పుట్టిన తీర్థరాజము ఈ విష్ణు పుష్కరిణిలో లక్ష్మీ గోదా సమేతగా విహరిస్తారు. అట్టి పుష్కరిణి తీర్థములో సమస్త నదీ జలములను మంత్రపూతముగా ఆరాధించి స్వామివారిని అమ్మవార్లను అట్టి పుష్కరిణిలో విహరింపజేయుట జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంను తిలకించిన పుష్కరిణి తీర్థమును శిరస్సుపై చల్లుకొనిన స్నానమాచరించిన సమస్త రోగములు మరియు సమస్త పాపములు నశిస్తాయి అని, సంతానము లేని వారికి సంతానమును, వివాహము కాని వారికి వివాహము జరుగుతుందని చరిత్ర చెబుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనిన తిలకించి స్వామివారి అనుగ్రహము కలుగుతుందని ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీ భవానీ శంకర్, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు మరియు బట్టర్ సురేందర్ చార్యులు, దేవస్థాన అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిలుస్తుంటాం. భగవంతుడు భగవద్గీతలో हिरण्यशृङ्गं वरुणं प्रपद्ये तीर्थं मे देश प्रतिकृतः तन्मे मनसा वाचा कर्मणा
विमृळीकाय एमनो यश्वन्नसन्दीतः धृतौ व्राताय दासुषे वेदायो विदाता वेदः पुनीहिमा एरिष्टास्याम तनुवा सुवीराः मय्ययजन्तममयानि हव्याकोटिः सतोर्गविश्वेरि युष्पत्कन्दुरुनि तन्तद्विषद्धो दिशाम्यहम् अनुभूतं परिभूतनो शतुमे प्रियदशा पुनम् गृहम् आवात्ते गोविन्द यादात्मसा गोविन्द पुरुषेवेदगुं सर्वं यद्धोरयच्च भव्यम् अद्वस्येषानः यदन्ते गोविंद तमन्ना सुदामया वरदावेदमाता प्रचोदयन्तां पावमाने द्विजानाम् आयुप्राणं प्रजां पशुं कीर्तिं प्रवीणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय महोगमे सर्वैष्ठपूर्वैराजा యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో 11వ వార్డు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన 11వ వార్డు సభకు యాదగిరిగుట్ట మున్సిపల్ అకౌంటెంట్ అధికారి రంజని హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో సభను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో 11వ వార్డు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన 11వ వార్డు సభకు యాదగిరిగుట్ట మున్సిపల్ అకౌంటెంట్ అధికారి రజని హాజరయ్యారు. జాతీయ గీతాల పనోతో సభకు ప్రారంభించారు. కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడడం జరుగుతుందని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, డైట్ ఛార్జీల పెంపు తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను ప్రజలకు తెలిపారు. రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిథిల వ్యవస్థలో ఉన్న వాటర్ ట్యాంకును తొలగించుట, నూతన సీసీ రోడ్లు, ఆసరా పింఛన్లు, డ్రైనేజీలు, నల్లా సమస్యలు, పారిశుద్ధ్యం, అంగడి బజార్ దగ్గర సీసీ కెమెరా, ప్రతిరోజు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని సభలో చర్చించారు. ఈ వార్డు సభలో డీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ గిరిధర్, డీసీసీ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివ నాగేందర్, రాజు, శ్రీను, సలాం, గౌలిగర్ రాజేష్, పులుగం శోభారాణి పాల్గొన్నారు. వార్డు
ప్రజలందరికీ మా అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ సమస్యలు మీకు మున్సిపాలిటీ నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా అందుతున్నాయా అందుతలేవా, అందుకే అందినట్టుగా చెప్పడము, అందకపోతే మాకు ఈ సమస్య ఉందని ఈ గ్రామ సభలో మీరు అందరూ విన్నపించుకోవాలని కోరుతున్నాము. వార్డు సభ్యులకి అందరికీ నమస్కారం. ఇక్కడ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవడానికి మనము ఈరోజు వార్డు సభ అనేది నిర్ణయించుకున్నాము. వీటి గురించి ఒకసారి మన కౌన్సిలర్ గారికి ప్రేమ, కరుణ, సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు అని సూర్యాపేట HCM చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని నిర్మలా చర్చ్ ఆధ్వర్యంలో సిలువదారి యేసుక్రీస్తు చివరి రోజును నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని నిర్మలా చర్చ్ వద్ద ప్రారంభమైన పరిశుద్ధ శిల్వ మార్గ కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్ గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ నుండి నిర్మల ఆసుపత్రిలోని కల్వరికొండ వరకు నిర్వహించారు. ప్రేమ, కరుణ, సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు అని సూర్యాపేట RCM చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని నిర్మలా చర్చ్ ఆధ్వర్యంలో సిలువదారి యేసుక్రీస్తు చివరి రోజును నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని నిర్మలా చర్చి వద్ద ప్రారంభమైన పరిశుద్ధ శిలువ మార్గం కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్ గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ నుండి నిర్మల ఆసుపత్రిలోని కల్వరికొండ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన 14 గుర్తులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కస్పారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని పాపముల నుండి విముక్తులు చేసేందుకు క్రీస్తు ప్రభు శిలువపై మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాపాల నుండి విముక్తులు కావాలని సూచించారు. యేసు ప్రభు కల్మషం లేకుండా జీవించి శారీరకంగా మరణించినా తిరిగి పునరుద్ధరుడు అయ్యాడని తెలిపారు. ప్రజలు యేసు ప్రభు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమానురాగాలను కలిగి క్షమాగుణం, ఆప్యాయత, అనురాగాలను కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు తగ్గించి ప్రభు చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం RCM చర్చిలో శిల్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫాదర్లు, నిర్మలా సిస్టర్స్, AVM సిస్టర్స్, కౌన్సిల్ మెంబర్స్ ముక్కల మారెడ్డి, వలమల్ల బాలస్వామి, పిండిగ అజయ్, నాగటి యేసుదాసు, బంద శాంసన్, పట్టెట్టి బాలశౌరి, పాండురంగి బాలరాజు, గోపి కిరణ్, కథోలిక విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో గల పెరుమండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ శోభయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ జెండా ఊపి స్వామివారి శోభయాత్ర ప్రారంభించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో గల పెరుమండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ శోభయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ జెండా ఊపి స్వామివారి శోభయాత్ర ప్రారంభించారు. కాషాయ వస్త్రాలతో భక్తులు జై హనుమాన్ నినాదాలతో మారుమోగుతూ ఆటపాటలతో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పురవీధులలో భక్తి శ్రద్ధలతో పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేపా రమ్యారాజు, మార్కెట్ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దండే అరుణ్ కుమార్, బొడిగె బాలకృష్ణ, పోలోజు శ్రీధర్ బాబు, దేవాలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గురువారం రాత్రి నారాయణ హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సిఐ వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే సక్రమమైన మార్గంలో మంచి విద్యను అభ్యసించడం వల్ల ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గురువారం రాత్రి నారాయణ హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సిఐ వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే సక్రమమైన మార్గంలో మంచి విద్యను అభ్యసించడం వల్ల ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుండే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలను నేర్పుతూ ఉత్తమ పిల్లలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం గుత్తికొండ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్వేత, అకాడమిక్ ఏడీలు నాగరాజు, వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ గీత, వైష్ణవి, కోఆర్డినేటర్స్ సభా మహేశ్వరి, ఏవోలు రహీముద్దీన్, శంకర్, ఉపాధ్యాయులు ఇటుకల సైదులు, రవీందర్, ప్రభాకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం. గూండాల మండలం గంగాపురం గ్రామంలో రోడ్డుపై ధర్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టండి. బీజేపీ టీఆర్ఎస్ నాయకుల డిమాండ్. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. నల్గొండలో 19వ వార్డ్ శ్మశాన వాటిక దుస్థితి, ప్రజల ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కన్నుల పండుగగా తెప్పోత్సవం. యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా వార్డు సభ. ప్రేమ, కరుణ, సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. మార్గంలో అందరూ నడవాలని సూచించిన సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో గల పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా హనుమాన్ శోభయాత్ర. నారాయణ హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.